సహజంగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు లేదా ఒక తప్పు చేశారనే ఆరోపణ వచ్చినప్పుడు రెండు రకాల సమాధానాలు చెప్తాం ఎవరైనా. అయితే అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుంటాం, లేకపోతే ధైర్యంగా బయటకు వచ్చి ఎస్ అది తప్పు కాదు, మేము చేసింది కరెక్ట్ అని చెప్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ లిక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి, జగన్ అండ్ కో అనుసరిస్తున్న వైఖరి ఎందుకో కొంత డిఫరెంట్గా ఉంది. అది జరగలేదని చెప్పరు, లేకపోతే జరిగిందని ఒప్పుకోరు, వితండవాదం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడు దాని మీద. ఎందుకు అంటే చెప్పడు. ఆయన తరపున ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక రంగంలో దిగాడు. వాళ్ళ మీడియాకి ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు, ఇచ్చుకోనివ్వండి, తప్పేం లేదులే. కానీ ఇచ్చుకుంటే ఏమంటాడంటే అసలు ఈ మొత్తంలో కేసు లేదంటాడు, స్కామ్ లేదు అనడంలా, మా హయాంలో తప్పు జరగడం లేదు అనడంలా, ఏదో చెప్తున్నాడు. దానికి ఏదో లాజిక్ చెప్తాడు. డిజిటల్ కరెన్సీ టాపిక్ అడిగేవాడు అడగడు, చెప్పేవాడు చెప్పడు. అసలు డిజిటల్ అమ్మకాలు ఎందుకు చేయలేదు మీ హయాంలో, వైన్ షాపుల్లో ఫోన్పేలు, గూగుల్ పేలు, ఏటీఎం, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఇవి ఎందుకు పెట్టలేదు, దీని మీద సమాధానం ఉండదు. ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలు ఏవైతే కిక్ బ్యాక్స్ అందినాయో ఆర్డర్లు ఇచ్చినందుకు డిస్టిలరీస్కి, దానికి సంబంధించి అసలు ఇది కేసే కాదంటాడు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే బహుశా ఇది ఎస్టాబ్లిష్ అవ్వదు, ఇది ప్రూవ్ అవ్వదనే ఇదో ఏంటో కానీ అసలు కేసు కాదంటారు. కేసు కాకపోవడం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఒక సంపాదకుడిగా పనిచేశాడు, చాలా తెలివైన వాడు, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా పనిచేశాడు, అన్ని శాఖలు కలబెట్టిన మహానుభావుడు, గొప్పవాడు. కేసు లేకపోవడం ఏంటి? హైకోర్టు బెయిల్ ఎందుకు తిరస్కరించింది మిథున్ రెడ్డికి, ముందస్తు బెయిలు? మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఎందుకు సమర్థించింది? కేసు లేకపోవడం ఏంటి? సుప్రీంకోర్టుకు తెలియదా కేసు ఉందో లేదో? సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతేనే కదా వచ్చి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఆయన. అంతకంటే గొప్పవాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు? కేసు లేకపోవడం ఏంటి? అందులో అవకతవకలు జరిగాయా లేదా అనేది దర్యాప్తు, విచారణ, ట్రయలు అప్పుడు బయటపడతాయి. కేసే లేదు అనే ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒకటి తేల్చాల్సిందే. అసలు జనం నవ్వుతున్నారు, ప్రభుత్వాన్ని నవ్వుతున్నారు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు ముందేమో 98,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 35,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదన్నారు. ఇప్పుడేమో ఏదో పప్పుండ శనగుండలాగా 3,500 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదన్నా నిలబెడతారా, చివరికి ఇది కూడా లేపేస్తారా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఆయనేమో అసలు కేసే లేదంటాడు. మరి ఏంటి ఆయనకున్న ధైర్యం ఏంటో నాకు అర్థం కాల. ఇది ఒక పార్ట్. రెండో పార్టు, ఈ జరుగుతున్న దాన్ని బేస్ చేసుకుని అంతా అయిపోయింది, ఇంకెవరు లేడు, డైరెక్ట్గా నెక్స్ట్ మాఫియా డానే అనేది క్లారిటీ వచ్చేసింది. ఈ కేసులో అరెస్టు, జరగబోయే అరెస్టు డాన్, మిస్టర్ డాన్. అయితే ఈ డాన్ అరెస్ట్ అవుతారనే విషయం వాళ్ళకి ఎక్కడో గంట కొడుతున్నట్టుంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక టెంపో క్రియేట్ చేయాలి. ఆయనంతా అదే కదా, అప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నదాన్ని కూడా వాడుకున్నాడు రాజకీయాలకి. పిల్లోడిని, ఏమీ తెలియని అమాయకుడిని జైల్లో పెట్టారు నన్ను అని ఒకటి వాడాడు. తండ్రి లేని బిడ్డని, మీ బిడ్డని, మీ రాజన్న బిడ్డని, ఇవే కదా పదాలు అప్పుడు. మీ రాజన్న బిడ్డని అంటూ అది వాడాడు. జనం ఆ 2 సెంటిమెంట్లు. మూడో సెంటిమెంట్ ఒక్క ఛాన్స్ 3. ఇప్పుడు ఈ అరెస్ట్ కనుక జరిగితే ఎలా దీని నుంచి మనం ఎమోషన్స్ లేపాలి, సెంటిమెంట్ క్రియేట్ చేయాలి అనే దాని మీద ఏదో వర్కౌట్ చేస్తున్నాడు. ప్లాన్ ఒకటి వర్కౌట్ అవుతుంది, కానీ అది వర్కౌట్ అయ్యేలా కనపట్ల.
దానికి ఏంటి ఆయన చేస్తున్న ప్లాన్స్ ఏంటి అంటే 2 ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఒకటి, ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలి. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ నిరసనలు చేయాలి. ఆ నిరసనలు ఎలా ఉండాలి, ఎలాంటి నిరసనలు చేయాలి అంటే ఏముంది, ఊరు వాడ హోరెత్తిపోవాలి, జగనన్న 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 అని పాట ఉండేది కదా అప్పట్లో. ఎలక్షన్ ముందు కనుక మా నమ్మకం నువ్వే జగన్ అని వెళ్ళారుగా, ఇల్లు తిరిగారుగా, అదేం వర్కౌట్ అవ్వలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా అట్లా ఊరు వాడ అయ్యో పాపం జగన్, అయ్యో పాపం జగన్, పాపం జగన్ ఇట్లాంటిది ఏదో పెడతాడనుకుంటా స్లోగన్స్. తప్పేం లేదు, పెట్టుకొని ఆయన ఇష్టం. కానీ నిరసన ప్రదర్శన ద్వారా సెంటిమెంట్ క్రియేట్ చేయాలి, ఒక ఎమోషన్స్ లేపాలి అనే దాన్ని ఒకటి ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఆయన కాకుండా ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు ఈ 10 మందితో రాజీనామా చేయించాలి అని ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు. ఒకవేళ అరెస్ట్ కనుక అయితే ఆయన చెప్పుండడు, బహుశా ఆయన తరపున సజ్జల గారు చెప్పు ఉండాలి నాకున్న దీని ప్రకారం. ఎమ్మెల్యేలకు అయితే చెప్పారు మీరు రాజీనామా చేయాలంటే, వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు అని అంటే సింపుల్ లాజిక్, ఈయన కోసం రాజీనామా చేస్తే ఇంకా 4 ఏళ్ళు ఉంది పదవీ కాలం, గెలుస్తారని గ్యారెంటీ ఏమైనా ఉందా? 151 నుంచి 11 వేశారు, బండకేసి కొట్టారు ప్రజలు, ఏడాది అవలా. ఇప్పుడు రాజీనామాలు చేసి తగుదనమ్మా అని లిక్కర్లో స్కామ్ చేసి 100 మందిని పొట్టన పెట్టుకొని నకిలీ సారాతో, విషం లాంటి సారాతో 100 మందిని పొట్టన పెట్టుకొని 1000 మందిని ఆసుపత్రులు పాలు చేసిన ఈ స్కామ్లు, బడా స్కామ్లో ఏమి ఉద్ధరించారు మీరని జనం ఓట్లేస్తారు రాజీనామాలు చేస్తే? ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు సుముఖంగా లేరు రాజీనామా చేయడానికి. ఇప్పుడు ఆ చర్చలు నడుస్తున్నాయి, వాళ్ళ మీద ఏదో ప్రెషర్ ఏదో నడుస్తున్నట్టుంది, మీరు రాజీనామా చేయండి ఏం కాదు మళ్ళీ గెలుస్తారు, అది ఇదేదో చెప్తున్నట్టున్నారు, నాకు తెలీదు. ఇప్పుడు ఆ 10 మంది మళ్ళీ గెలుస్తారా? ఆయన చేస్తాడా? ఫస్ట్ సింపుల్, ఆయన ఒకవేళ అరెస్ట్ అయితే రాజీనామా చేసి జైలుకి వెళ్తాడా? జైలుకి వెళ్ళాక రాజీనామా చేస్తాడా ఆయన తరపున ఎవరన్నా పెట్టి? అది డౌటే. పోనీ ఈ 10 మంది ఎందుకు చేయాలి మరి? ఓకే చేశారని అనుకుందాం, గెలిచే పరిస్థితి ఉంటుందా? నాకు బాగా గుర్తుంది, పెద్ద ఆయన చెప్పాడు, సారా వ్యాపారంలో బాగా ఆరితేరిన ఒక పెద్ద ఆయన. సారా వ్యాపారం అంటే ఇవే లిక్కర్ షాపులు, అప్పట్లో వారుని వాహిని అని సారా ఉండేది. ఆయన చెప్పాడు, సారా వ్యాపారం చేసిన వాడెవడూ కూడా బాగుపడలేదు అని. ఇగో ఈ స్కామ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. ఢిల్లీ స్కామ్ చూసాం మనం, మొత్తం అందరు లోపల పోయారు, అందులో ఏలు పెట్టిన వాళ్ళు, కాలు పెట్టిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రితో సహా జైలుకి వెళ్ళి వచ్చారు సంవత్సరాల తరబడి. ఆ ఛత్తీస్గఢ్ స్కామ్లో కూడా ఆ ముఖ్యమంత్రి కొడుకు జైలుకి వెళ్ళాడు, అది మాజీ ముఖ్యమంత్రి. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ వీళ్ళు మాత్రం బయటపడతారా? ఢిల్లీ స్కామ్లో వేలు పెట్టిన ఇదే కదా విజయసాయిరెడ్డి గారి అల్లుడి శరత్చంద్రారెడ్డి అల్లుడు జైలుకి వెళ్ళింది. మరి ఈ కేసులో 10 మంది రాజీనామా చేస్తే జనం ఆదరిస్తారా, ఓట్లేస్తారా? సో ఇట్లా 2 రకాలుగా, ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలి, 2 ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ గెలిస్తే చూసారా జగన్కే ప్రజల మద్దతు ఉంది అందుకే మళ్ళీ గెలిచారు అని చెప్పుకోవడానికో ఏమో అదొక ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అంటే అరెస్ట్ అవ్వడం తప్పదు, అరెస్ట్ పక్కా అనేది అర్థమవుతోంది. ఒకవైపు దానికి ప్రిపేర్ అవుతూనే ఇంకో పక్క మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఏమని? ఇందులో కేసు ఎక్కడుందని. సో ఈ డబుల్ గేము, ఈ ద్వంద్వ ప్రమాణాలు, ఈ 4 మడత పెడుతున్న రాజకీయాలు, వీటి మీద లిక్కర్ స్కామ్లో అసలు కేసు ఎక్కడుంది, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అరెస్టులో కానీ వీటిలో కానీ అనే వర్షన్ ఒకటి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఎలాంటి కార్యక్రమాలు చేసి సింపతి గెయిన్ చేయాలనే యాక్షన్ ప్లాన్ మరొకటి. ఈ రెండింటి మీద మనం చర్చించబోతున్నాం. మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అండ్ సీనియర్ జర్నలిస్టు, రాజకీయ
విశ్లేషకులు డివి శ్రీనివాసరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఆయన మాట్లాడు, ఆయన మరి ఆయన ఏమన్నాలో ఆయన వచ్చేమో ఇంటర్వ్యూలు ఇచ్చుకోనివ్వండి, కానీ ఇందులో కేసు ఎక్కడుంది అంటాడు. నాకు అసలు అర్థం కాదు ఏంటంటే కేసు లేకపోతే సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు చుట్టూ ఎందుకు తిరగడం, వాళ్ళు ఎందుకు బెయిల్ రిజెక్ట్ చేస్తారు, కేసు ఉంటేనే కదా. ఇది ఏమనుకోవాలి ఆ ఆర్గ్యుమెంట్ని? ఈ సైకలాజికల్ వార్ అండి. ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రజల ముందు ఏంటంటే మా మీద చాలా అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, అసలు లేని కేసులు వెతుకుతున్నారు, కేసే లేదు దీంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అరెస్టులు చేయొచ్చు అని ముందే సైకలాజికల్ గా తమ యొక్క ఫాలోవర్స్ ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసుకోవాలనేటువంటి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ తో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిగతా వారు మాట్లాడుతున్నారు. కేసు ఉందా లేదా అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా, జడ్జి కాదు కదా, ఆయన చెప్పాల్సింది కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేదా ఏసీబీ కోర్టు కానీ వాళ్ళు చెప్పాలి. న్యాయ విశ్లేషకులు చెప్పొచ్చు, న్యాయ విశ్లేషకులు ఇది ఈ సెక్షన్ అప్లై అవుతుందా కాదా ఏమిటి అనేది, అట్లేమన్నా గ్రాస్ వయలేషన్ ఆఫ్ లా ఉంటే ఇది మీరు పెట్టిన దాంట్లో ఇది లేదు అది లేదని చెప్పొచ్చు. అంతే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డికి లాకు ఏం సంబంధం? ఆయన లేకపోతే ఈవెన్ మిథున్ రెడ్డి కూడా ఇది కావాలని పెట్టినారు, అట్లాగే అంబటి రాంబాబు చెప్తున్నారు ఇది రాజకీయ కేసు, కేసే లేదు దీంట్లో. అందరి ఆర్గ్యుమెంట్ నాకు చాలా నవ్వు వస్తుందండి. అందరి ఆర్గ్యుమెంట్ ఏమంటే ప్రభుత్వమే షాపులు నడిపినప్పుడు అవినీతి ఎక్కడ ఉంది అంటారు. అదే కదా మరి జోక్ అది. ప్రభుత్వమే షాపులు నడిపింది, మొత్తం ప్రభుత్వమే, ప్రైవేట్ వాళ్ళ పాత్ర లేదు అన్నప్పుడు అవినీతి ఎక్కడ ఉంది అంటాడు. అంటే ఇది లేమ్యాన్ వాళ్ళ గుడ్డి ఫాలోవర్స్ ఉంటే అటువంటి గుడ్డి ఫాలోవర్స్ నమ్మడానికి ఉపయోగపడే ఆర్గ్యుమెంట్ తప్ప వాస్తవంగా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు, ఆలోచించగలిగే వాళ్ళందరికీ చాలా క్లియర్గా కనపడుతుంది. డెఫినెట్ కేసు ఉంది, ఇంకా పెద్దగా రావాల్సింది, మీరు చెప్పినట్టుగా ఇంకా పెద్ద మొత్తం రావాల్సింది. సరే 3,500 కోట్ల వరకైనా కేసు అయితే ఇది కాంక్రీట్ కేసు అనేటువంటిది అందరూ చెప్తున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమంటారన్నంత నిమిత్తం లేదండి. ఖచ్చితంగా ఈ కేసు మాత్రం ఇది వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. లాస్ట్ వరకు పోక తప్పదండి, అనివార్యం. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి తేలాలి కదా. అది రాజకేశ్ రెడ్డికి ఏం సంబంధం అండి? రాజకేశ్ రెడ్డి ఎందుకు వచ్చాడు? అట్లాగే నారాయణ స్వామి గారు ఆయన మంత్రిగా కొంతమంది చేసినారు, మేమేదో మంచి ఉద్దేశంతో చేసినామని చెప్తున్నాడు తప్ప ఆయనే ఓన్ చేసుకోవడం లేదు. నేను చేసినాను, మా ప్రభుత్వం చేసింది ఇది కరెక్ట్ అని అట్లేం ఓన్ చేసుకోవడం లేదు. కాబట్టి ఆ కన్సల్ట్ మంత్రి పాత్ర కూడా నామినల్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా, విజయసాయి రెడ్డి ఎవరండి, ఏం సంబంధం ఆయనకు? ఆయన పాలసీ ఎట్లా డిసైడ్ చేస్తాడు? కాబట్టి పాలసీ డిసైడ్ అయిందంటే దానికి నైతిక బాధ్యత, చట్టపరమైన, నైతికనే కాదు చట్టపరమైన బాధ్యత ముఖ్యమంత్రిదే. కాబట్టి ఆడి వరకు ఈ కేసు అనివార్యంగా పోవాల్సిందే. ఈ కేసు పోకుండా ఆగదు, ఆగితే ఇక అర్థం లేదంటారు దీనికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వరకు కేసు పోతుంది. కేసులో కాంక్రీట్ గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకా నా పాయింట్ ఏంటంటే ఇంకా ఈ ఆస్తులు సరే ఈ రోజు వస్తున్నాయి, బయట ఎక్కడ కొన్నారు అది, ఇవన్నీ కూడా అటాచ్ జరగాలండి, రికవరీ జరగాల, సీజ్ చేయాల ప్రాపర్టీస్. కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఈ మనీని కూడా మేము ఐడెంటిఫై చేసాము, ఈ మనీని ఏ రూపంలో పోయిందో అది కనిపెట్టినాం, దాన్ని మనం సీజ్ చేసినాం అనేటువంటిది ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నా మొదటి నుంచి నేను చెప్తున్నానండి, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిట్టు మంచి పని చేస్తుంది, సిట్టును అభినందించాల్సిందే. కానీ ఇదే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా నైతిక బాధ్యత ఉంది. ఇంత పెద్ద కుంభకోణం రాష్ట్రం జరిగితే 1,000 కోట్ల రూపాయలు, మీరేదో గడ్డి స్కామ్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఏదో తిన్నాడని, లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపు చనిపోయే దశకు వచ్చేంత వరకు కూడా మీరు వెంటబడుతున్నారు కదా. లేకుంటే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో అతనికి సంబంధం ఉంది, పాలసీ మేకింగ్ లో అతని పాత్ర ఉంది అని అతన్ని జైల్లో పెట్టారు కదా.
మరి అట్లాంటిది ఇంత పెద్ద కుంభకోణం జరిగిన చోట కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తే ఎట్లండి? తప్పనిసరిగా ఈడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ రావాలి. ఎందుకంటే దుబాయ్, దక్షిణాఫ్రికా ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటికి తీయాలి. అట్లాగే బంగారు పెద్ద మొత్తంలో వచ్చిందనే చెప్తున్నారు. మరి బంగారు వస్తే సెంట్రల్ గవర్నమెంటే కదా పాత్ర, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బయటికి తీయాల్సింది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కు సంపూర్ణంగా సహకరించి ఈ కుంభకోణము ప్రజల దృష్టిలో ఏదైతే ప్రజలు భావిస్తున్నారో ఆ పద్ధతిలో న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం రైట్. గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. డొక్కా గారు నమస్తే అండి. వరప్రసాద్ గారు నమస్తే. వెంకటకృష్ణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి సుభాషితాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమండి, సజ్జల అనే వ్యక్తి అబద్ధాల కోరు, ఒక స్నేక్ అతను ఒక కాలకూట విషం. అతని రాజకీయాలు, అతని కుట్రలు, అతని యొక్క దుర్మార్గాలు ఇవన్నీ చెప్పాలంటే ఒక రోజు ఎపిసోడ్ పెట్టాలి, ప్రత్యేకమైన ఎపిసోడ్ పెట్టాలి అతని గురించి. నాకు తెలిసిన విషయాలు చెప్పడానికే ఇంకా చాలా ఉన్నాయి. అతను ఏం చేస్తుంటాడు, ఏంటి, అతను ఎలాగా మీడియా మేనేజ్ చేస్తుంటాడు, ఎలాగా మీడియాలో వాళ్ళకి కొంతమంది ఇంటలెక్చువల్స్ పేరుతో, కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొందరందరినీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చి వాళ్ళందరినీ ఎట్లా ప్రోత్సహించాడు, కొంతమంది రచయితలను ప్రోత్సహించడం, ఇవన్నీ డబ్బులు చేయిస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పిస్తుంటాడు టీవీల్లో కానీ లేకపోతే రకరకాల వేదిక మీద. ఇదంతా డ్రామా నడిపించి ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డికి అతను ఒక వ్యక్తిగా అతన్ని ప్రొజెక్ట్ చేసి అతని చుట్టూ ఎవరు లేకుండా తనొక్కడే ఉండి తన మీద ఆధారపడి చేసి ఆ పార్టీని కొలాప్స్ చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే ఇతన్ని నేను ఆంధ్ర శశికళ అని చెప్పి అంటాను నేను. ఎందుకంటే తమిళనాడులో జయలలిత ఏ విధంగా తమిళనాడులో ఏఐడిఎంకే నాశనం చేసిందో, జయలలితని జైలుకు పంపించి జయలలితని ఏ విధంగా హాస్పిటలైజ్ చేసి ఏ విధంగా మరణానికి కారణమైందో అదే వారసత్వాన్ని, అదే రోల్ని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్ర శశికళ. అతని యొక్క దుర్మార్గాలు, కాలకూట విషయం, ఇద్దరి మధ్య ద్వేషం పెంచాలంటే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలంటే అతనే ముందుంటాడు. అతను కులాల మధ్య విధ్వంసం రెచ్చగొట్టడం, పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అయితే సంతోషిస్తాడో, ఎలాంటి చేస్తే, ఎలాంటి హత్యా రాజకీయాలు చేస్తే సంతోషిస్తాడో, ఎలాంటి దుర్మార్గమైన వంట వండితే అతను సంతోషిస్తాడో అది అతను ముందే చేసి చూపిస్తాడు. అది అతని యొక్క కళ, చాలా ఆరితేరిన కళ అతనిది, ఆ దుర్మార్గమైన కళ అతనిది. అందువల్ల నేను మీకు ఈరోజు చెప్పేది ఏంటంటే, అతను ఈరోజు ఏమి నేరం ఉంది అంటున్నాడంటే చాలా వెజిటేరియన్గా మాట్లాడతాడు. అతను ఏమి తెలియనట్టుగా చూస్తే చాలా వెజిటేరియన్ అనుకుంటా. అతను చూస్తే అతను విధ్వంసకుడు. అతను రక్తపాతం కావాలి, అతనికి దుర్మార్గం కావాలి, ఈ రాష్ట్రం నాశనం. అతనంత చూడటానికి వెజిటేరియన్ లా ఉంటాడు. అదే మనుషుల రక్తపాతం చూసే మనిషి. నాన్ వెజ్ లో కూడా ఇక హైయెస్ట్ ఇక రాక్షసుడు అనమాట. రాక్షస భోజనాలు అతనికి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వంటకాలు చేసి పెడతారు. ఇప్పుడు ఏంటంటే రోజు వచ్చేస్తున్నాయి, నేరస్తులంతా దొరికిపోతా ఉన్నారు, ఒకరు జైలుకి వెళ్తా ఉన్నారు. అందరు ఇప్పుడు మొత్తం వాళ్ళ చుట్టూ ఉండే సైన్యాలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇతన్ని రోజు తిడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఇతను వెళ్ళి కనపడితే ఆ జగన్మోహన్ రెడ్డి ఇరిటేషన్ వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మేనేజ్ చేస్తున్నావు, ఏం జరుగుతుందని. జగన్మోహన్ రెడ్డి గారు లోపల 4 గోడల మధ్య ఉంటాడు కదా, అతను డాన్ కదా, డాన్ బయటికి రాడు, ఇతను తిడతాడు. ఇతను ఏంటంటే టు సాటిస్ఫై ఈగో. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి వంటకం చూపించాలి కాబట్టి సెలెక్టెడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కేసు ఏమీ లేదు, ఉట్టిగా ఇది చేస్తున్నారు, ఉట్టిగా వెంట పడుతున్నారు, అది ఉందన్నారు, ఇది ఉందన్నారు. ఏంటండి ఆ భాష? అతనికి జర్నలిస్ట్గా చాలా కాలం చేశాడు అతను. ఏంటంటే కేసుల్లో అందరూ అంతేనా? కేసులు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అన్యాయంగా అరెస్ట్ అయినట్టేనా? కేసుల్లో ఒక మర్డర్ కేసులో ముద్దాలు అరెస్ట్ అవుతుంది, అతను నేరస్తులు కాదండి, అతనికి ఏం తెలియదండి, అతను అన్యాయం కేసులు పెట్టారండి. ఇదేం భాష అండి? నాకు అర్థం కాదు. అతను కేవలం జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫై చేయాలి. అతని పాత్ర, అతని రోల్ తగ్గిపోతే ఆ ప్లేస్లోకి ఇంకెవరైనా వస్తారని అతని బాధ. అందుకే ఈరోజు మీ సెలెక్టెడ్ మీడియాలో అతను కొన్ని అబద్ధాలని, కొన్ని కొత్త వంటకాలను వండి అసలు ఏం జరగలేదు, ఇదంతా ఏదో ఉట్టదే అని అంటున్నాడు.
కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రామటకం ఆడుతున్నాడు. అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అయితే ఇష్టం అలా వండితేనే అతనికి ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అంతా చెప్పేసాను, మీడియా అంతా మేనేజ్ అయిపోయింది, ప్రజలందరికీ అర్థమైపోయింది, ఏమి లేదు మీ మీద ఏమి లేదని చెప్పడానికి అతను ఇక వాళ్ళకి తెలుసు అండి, వాళ్ళకి అంతరాత్మకు తెలుసు. మీకు చెప్పాలంటే అండి, గాడ్ ఫాదర్ అని ఒక నావెల్ ఉందండి. ప్రపంచంలో మాఫియా డాన్ల గురించి మొట్టమొదటి నావెల్ ఇటలీ మాఫియా గురించి వచ్చినటువంటి నావెల్ గాడ్ ఫాదర్. ఆ గాడ్ ఫాదర్ నావెల్ మీద సుమారు 100 సినిమాలు వచ్చాయండి. హాలీవుడ్లోనే ఒక 5-6 సినిమాలు వచ్చాయి. తెలుగులో కానీ హిందీలో కానీ ప్రపంచ భాషలో 100 సినిమాలు వచ్చి ఉంటాయి. అంటే ఈ నేరస్తులు ఎలా చేస్తారు, వీళ్ళు ప్రజల్ని ఎలా దోచుకుంటారు, ఏ విధంగా సమాజంలో విధ్వంసం చేస్తారని ఆ గాడ్ ఫాదర్ అనేది అత్యంత కళాత్మకమైనటువంటి గాడ్ ఫాదర్ వచ్చి ట్రైనింగ్ దాన్ని వాళ్ళని కూడా మించిన నేరస్తులు అండి వీళ్ళు. వాళ్ళకు కూడా చేత కాలేదండి ఈ నేరాలు చేయటం. వీళ్ళు చేసిన దుర్మార్గం గాడ్ ఫాదర్ చదువుతా ఉంటే తేలిపోద్దండి. వీళ్ళ కథ వింటే వీళ్ళు ఎలా చేశారని చార్జ్ షీట్ చదువుతా ఉంటే గాడ్ ఫాదర్ నవల విలవిలాడిపోద్ది. ఆ ఫీజు అని ఆ రచయిత, అరే నేను ఆయన ఆంధ్ర రాపోతుని, జగన్మోహన్ రెడ్డి గారు చూడపోతునని, ఆ వైసీపీ వాళ్ళ రాజకీయం చూడపోతుందని బాధపడతాడు అతను. అమెరికాలో మాఫియా అడ్డాన్ని, ఇటలీ మాఫియా అడ్డాన్ని, మాఫియాలు చూశాడు. కానీ ఈ మెటిక్యులస్ ఆపరేషన్, ఈ కళాత్మకంగా చేయటం అనే నేరం, ఇది ఎంత కళాత్మకంగా అండి. గవర్నమెంటే షాపులు నడిపింది, నేరం ఎక్కడ జరిగింది. మన గఫూర్ గారు చెప్పినట్టుగా చాలా మోసం అండి. ఈ మోసాన్ని ఎండగట్టాలి, ఫస్ట్ పాయింట్. రెండోది మీరు రిసిగ్నేషన్ అంటున్నారు కదా, అది మాట్లాడిన తర్వాత వస్తారు. నెక్స్ట్ మాట్లాడదాం. ఇది శ్రీనివాసరావు గారు వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ఇక్కడ అసలు కేసే లేదు అని మాట్లాడడం కానీ, లేకపోతే సడన్ గా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేశారు. నేను మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని రావడాన్ని నేను ఆ యాంగిల్లో చూడలే. ఏ మీడియాలో సరే ఎవరికి వాళ్ళు లైక్ మైండెడ్ ఉంటారు, అది ఇష్యూ కాదండి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూలు ఇవ్వడం, సడన్ గా వచ్చి తెర మీదకు రావడము, తర్వాత ఇందులో కేసే లేదని మాట్లాడడము, ఇది దేనికి సంకేతం? వెంకటకృష్ణ గారు, మీరు ఇంటర్వ్యూలో ఇందాక మాట్లాడుతూ సెంటిమెంట్ రాజేసే దీంట్లో ఉన్నాడు, అందరినీ ఏకం చేస్తున్నాడు, కమిటీలు ఏర్పాటు చేస్తున్నాడు. అది నెక్స్ట్ తీసుకుందాం సార్. అసలు ఇందులో కేసే లేదు అని మాట్లాడేదాన్ని మనం ఎలా చూడాలనేది. అంటే అసలు మద్యం అమ్మలేదా? అదే అన్నారు కదా, ప్రభుత్వమే అమ్మినప్పుడు స్కామ్ ఎక్కడ జరుగుద్ది అంటున్నాడు ఆయన. గఫూర్ గారు ఇందాక అదే గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మితే ప్రభుత్వ అధికారులతోనే అమ్మించింది, నీ వర్కర్లతో అమ్మించావా? ఆ వర్కర్లను నియమించిన ఏజెన్సీ ఎవరిది? ఇప్పుడు మిథున్ రెడ్డి ఆ ఏజెన్సీ అని అన్నారు కదా. వాళ్ళు ఏంటి, నీ మనుషులతో అమ్మించావు, నీ మనుషులతో తయారు చేయించావు. ఇది అసలు మద్యమే కాదు, ఇదొక కాళ్ళకూట విషయం. మీకు మాటకు అడ్డు వస్తున్నాను నేను, అనుకోవద్దు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఏళ్ల తరబడి జర్నలిస్ట్గా చేశాడు, ఎడిటర్గా చేశాడు. అసలు స్కామ్ అంటేనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసేది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? స్కామ్ అంటేనే అధికారాన్ని, ఇప్పటి వరకు ప్రపంచంలో బయటపడిన స్కామ్స్ అన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినవే. ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు స్కామ్ ఎలా జరుగుద్ది అని మాట్లాడితే ఇనేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా, లేకపోతే ఏమనుకుంటున్నాడు ఆయన? నాకు అర్థం కాల. దాని కింద గఫూర్ గారు చెప్పారులే. అవును, మైండ్ గేమ్ అన్నారు ఒకటే మాట. వీళ్ళు మైండ్ గేమ్ ఏదో ఆడుతున్నారంటే జనం వీళ్ళతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు ఏది చెబితే అది నమ్మే పరిస్థితిలో జనం లేరండి. కాకపోతే ఏంటంటే ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఇంకా ఏదో రకంగా ఈ విధంగా దాట వేయాలని చూస్తున్నారు. వీళ్ళు తిన్నది రక్తపు కూడండి. ఏది 35 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి అంటున్నారు. ఆ సెర్ప్ ఆ ఇచ్చినటువంటి నివేదిక డిఆర్డిఏ ఒక తూర్పు గోదావరి జిల్లాలో బిట్వీన్ 35 to 45 ఏజ్ గ్రూప్ మరి 9,000 మంది చనిపోయారంటండి. అంటే ఆ లెక్కేసుకుంటే 13 జిల్లాల్లో ఎంతమంది చనిపోయారండి? 1,00,000 మంది పైన చనిపోయారనమాట. అంటే ఆయన మాణిక్యం ఠాగూర్ మీకు తెలుసు కదా, ఆయన ట్వీట్ చేశాడు, కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి, 54% లివర్ దెబ్బతింది, 52% లివర్ దెబ్బతింది.
కిడ్నీస్ దెబ్బతిన్నాయని రిపోర్ట్ ఇచ్చింది ఎవరండి? ఆరోగ్యశ్రీ, అదే ఎన్టీఆర్ వైద్య సేవ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు కళ్ళ ముందు ఉన్నట్టు. దీంట్లో ఇది కేవలం మన డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టుగా రక్తపు కూడు తిన్నారు. ప్రజల యొక్క రక్తం జలగల్లాగా పీల్చారండి. ఏది మనం చూసాం. ఇప్పుడు దీంట్లో మనం ఏ విధంగా చూసుకున్నా కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేటువంటి భయంతో ఈ విధంగా ప్రజల్లో ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలనో, లేకపోతే సెంటిమెంట్ రెచ్చగొట్టడం కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే విధ్వంస రచన చేస్తున్నారు వీళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకుని రేపు పొద్దున అరాచకాలు సృష్టించేటటువంటి ఒక పన్నాగం కనపడుతోంది. 18 లక్షల సైన్యాన్ని తయారు చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. అంటే రేపు ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు. మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున ఆయన సింగపూర్ వెళ్తున్నట్టున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సింగపూర్ నుంచి వచ్చేలోపు ఎత్తేస్తారా జగన్మోహన్ రెడ్డిని? గతంలో మనం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు గతంలో, ఏదో నేను లండన్ లో ఉన్నాను, లండన్ పర్యటన నుంచి వచ్చే లోపు చంద్రబాబుని ఎత్తేశారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చే లోపు జగన్ ఎత్తుతారా? జనంలో చర్చ రకరకాలుగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకటి మాత్రం వాస్తవం అండి, డిస్టిలరీలు కబ్జా చేశారా లేదా? కేసు లేదంటున్నారు, ఆధారాలు లేదంటున్నారు. ఇప్పుడు ఆధారాలు స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకున్న ఈ టవర్ లొకేషన్స్, కాల్ డేటా రికార్డులు 55 సార్లు మరి మిథున్ రెడ్డి ఫోన్ చేశాడా లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో? 27 సార్లు చెవిరెడ్డితో చేశాడా లేదా? సరే వాళ్ళతో అంటే మీరు పొలిటికల్ గా మాట్లాడారు అనుకుందాం. డిస్టిలరీ యజమానికి ఫోన్ చేయడం ఏంటంటే మిథున్ రెడ్డి ఆ బీవీఆర్ డిస్టిలరీ ఏది బీవీఆర్ సుబ్బారావుకి ఎందుకు చేశాడండి? బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ యజమానికి 4 సార్లు చేయాల్సిన అవసరం మిథున్ రెడ్డికి ఎందుకు వచ్చింది? అంటే డిస్టిలరీ యజమాని అదొకటే కాదు కదా, బంగారం కింద మార్చారు, బంగారం బిస్కెట్ల కింద రూపంలో ఇచ్చారని క్లియర్ గా అర్థమవుతుంది. పారిపోయిన వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? దుబాయ్ లో డెన్ ఎందుకు ఓపెన్ చేశారు? ఇవాళ ఇక్కడున్న ఒక దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉన్న శ్రవణ్ రావు అని ఆయన ఎందుకు పిలిపించారు? దుబాయ్ లో నీ ఫ్లాట్ ని ఎందుకు వాళ్ళకి ఇచ్చావని అంటే ఈ కేసు లేకుండానే, స్కామ్ జరగకుండానే వీళ్ళందరూ తిరిగారా? వీళ్ళ అవినీతి దేశాంతరాలు దాటడం కాదు, ఖండాంతరాలు దాటిపోయింది. అమెరికాలో కేసిరెడ్డి రాజ్, ఆ ముప్పిడి అనిరుద్ రెడ్డి వాళ్ళు కంపెనీలు పెడుతున్నారంట అమెరికాలో. లేకపోతే మనం చూసాం ఏది ఆఫ్రికా, టాంజానియాలో స్టీల్ ప్లాంట్ అన్నారు, జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్నారు. ఇతను అసలు మైనింగ్ బిజినెస్ అంటండి. ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి ఐవరీ కోస్ట్ లో, అనిల్ కుమార్ యాదవ్ ఐవరీ కోస్ట్ లో మైనింగ్ బిజినెస్ చేసే స్థాయి వీళ్ళకి వచ్చిందంటే అసలు ఆఫ్రికా ఆంధ్రప్రదేశ్ సంబంధాలు ఏంటండి? దీనిపైన ముందు అసలు జరగాల. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి విదేశీ పర్యటనలు, అటు ఉన్నతాధికారులు కొంతమంది వెళ్ళారు, ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు దుబాయ్ వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు, జర్మనీ అని చెప్పి అమెరికా వెళ్ళారు. అక్కడ 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఉన్నటువంటి దీంట్లో ఆ ఐపీఎస్ ల యొక్క ఆ విదేశీ పర్యటనలు, లేకపోతే ఈ వీళ్ళు ఎవరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు మంత్రులు వీళ్ళ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ 1 వారం రోజులు నాతో పాటు ఉన్నాను అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు, మీరు ఆ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్. అసలు ఈ డెన్లు ఏంటండి? ఈ ఇన్ఛార్జీలు ఏంటి? గతంలో ఎవరికైనా ఇన్ఛార్జ్ అనే పదం ఎక్కడ వాడతాం? ఏదో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే పొలిటికల్ గా వాడతాం. ఫస్ట్ టైం వింటున్నాం ఈ పేర్లు ఇవన్నీ కూడా. అంటే తాడేపల్లి డన్ అని, లేకపోతే హైదరాబాద్ డన్ ఇన్ఛార్జ్. అసలు ధనుంజయ రెడ్డికిను ఆ ముప్పిడి అవినాష్ రెడ్డికి ఏంటంటే సంబంధం? ఆయన జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఆయన మరి వాళ్ళని కలిశాడా లేదా? నువ్వు ఐఏఎస్వి రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు కదండి. 2 మీటింగ్లు హైదరాబాద్ లో జరిగినాయి. స్టార్టింగ్ 2 మీటింగ్లు నేను కూడా పాల్గొన్నాను. ఆ 2 మీటింగ్స్ లో ఆ 2 మీటింగ్స్ లోనే పాలసీ డిసైడ్ అయింది. మేము బిజినెస్ చేసుకుంటామంటే 100 కోట్లు ఎంతో నేను ఇప్పించాను మా ఈయంకుడి దగ్గర. క్లియర్ గా చెప్పినాడు కదా. ఈ మనిషి వచ్చేది కేసు ఎక్కడుంది, స్కామ్ ఎక్కడుందని మాట్లాడితే ఎవరి చెవులు పూలు పెడదామని క్లియర్ గా ఆయన చెప్పాడు. 1000 కోట్లు ఇప్పించాము అని, 60 కోట్లు తిరిగి ఇచ్చారు, 40 కోట్లు ఏదో ఇంకా రాలేదు, వడ్డీ కడుతున్నారని కూడా చెప్పాడు. అది వీళ్ళు ఒప్పుకున్నారు, మిథున్ రెడ్డి ఒప్పుకున్నాడు, అవును బిజినెస్ కోసం ఇచ్చాడని వాళ్ళు కూడా ఇచ్చిన కసిరెడ్డి ఒప్పుకున్నట్టున్నాడు. ఇంత క్లియర్ గా వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈయన వచ్చేసి కేసే లేదు, స్కామే లేదు. సో దీని మీద
దీంతో పాటు ఇందాక రికవరీ అనే పదం వచ్చింది. ఎలా రికవరీ చేయాలి, చేయకపోతే కేసు ఎట్లా, తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని గనక ఈ కేసులు అరెస్ట్ చేయకపోతే అసలు దర్యాప్తుకే అర్థం లేదనేది కూడా ఒకటి మనం మాట్లాడుకున్నాం. గఫూర్ గారు పాయింట్అవుట్ చేశారు దాన్ని. అయితే రికవరీ అనేసరికి మనం గుర్తు చేసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ ఎంపీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు 4,000 కోట్ల రూపాయలను గల్ఫ్ దుబాయ్కి పంపించేశారు, అక్కడ మనీ లాండరింగ్ చేశారని ఆయన అన్నాడు. కానీ ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఆ మధ్య లండన్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఆగి మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్లై అయ్యి వెళ్ళింది, లండన్ చేరకుండా ఎక్కడో మధ్యలో మిస్ అయింది కొన్ని గంటల్లో, ఒక రోజు 2 రోజులో సో ఆ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ అది. సో ఆ స్పెషల్ ఫ్లైటు భార్యాభర్తలు వెళ్ళారు, మరి ఇంకేం వెళ్ళింది అందులో, దాన్ని కూడా ట్రాక్ చేయాలనే చర్చ జరుగుతోంది. సో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి ఇందులో. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కేసులు రికవరీలు లేకుండా ఎలా ఉంటాయనేది కూడా మాట్లాడదాం సార్. అలాగే ఇందాక నేను చెప్పిన ఈ ఎమోషన్స్ని రెచ్చగొట్టే లేదా రాజీనామాలు, ఇది కూడా గఫూర్ గారు ఇక్కడ ఈ రికవరీ అనే ప్రస్తావన వచ్చేసరికి, సరే ఇక్కడేదో 68 కోట్లు ఏంటో రికవర్ చేశారు, ఓకే అది ఇక్కడ ఉంది కాబట్టి, కానీ ఇక్కడే ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఎందుకంటే హైదరాబాద్లో సినిమాల్లో పెట్టిన పెట్టుబడులు, లేదా ఈ బంగారం రూపంలో మార్చిన రూపాయలు, ఇవన్నీ చాలా రావాలి. తర్వాత దుబాయ్లో పెట్టారంటున్నారు, దుబాయ్లో చాలా వరకు ఆల్రెడీ కంపెనీలు పెడుతున్నారు అంటున్నారు, ఎక్కడెక్కడో పెట్టారు ఇన్వెస్ట్మెంట్లు అంటున్నారు కదా. వాటితో పాటు ఇంకొక అలిగేషన్ కూడా ఉంది. లండన్ వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ 1-2 సార్లు హైదరాబాద్ నుంచి వెళ్ళింది, అక్కడ నుంచి వెళ్ళాల్సింది డైరెక్ట్ వెళ్ళకుండా మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మధ్యలో మిస్ అయింది ఫ్లైట్, ఒక 24 గంటలో ఏమో మాయమైందని. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఏదో ఐలాండ్ బ్యాంక్స్లో పెట్టొచ్చారనే ఒక అనుమానము, ఆరోపణ కూడా ఉంది కదా. సో ఇవన్నీ రికవరీ చేయాలంటే సిట్ చాలా డీప్గా ఇంకా స్టడీ చేయాలేమో కదా. తప్పనిసరిగా అండి, ఎందుకంటే ఇవన్నీ దొరుకుతాయండి, దొరకకపోయే ప్రశ్నే లేదు. విమానం ఎక్కడ పోయింది, ఎందుకంటే అన్ని ఫ్లైట్ రికార్డ్స్ ఉంటాయి, ఏ ఫ్లైట్ ఎక్కడ పోయింది అనేటువంటిది లండన్ గవర్నమెంట్. ఇవన్నీ సిట్టుతో సాధ్యం కాదండి. సిట్టు కొంత పని చేయొచ్చు, ఇది ఎందుకంటే గవర్నమెంట్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటే వస్తుంది రంగంలోకి. కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తోడవుతే ఈ విచారణలో తప్పనిసరిగా ఇవన్నీ బయటకు వస్తాయండి, ఎక్కడేం దాచలేరు, ఇవన్నీ బయటకు రాక తప్పదు. అట్లాగే నేను మీకు గుర్తు చేస్తాను. నేను అంటే నాకు చదివిన గుర్తుంది, ఒకసారి గన్నవరంకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో బంగారు తీసుకుని వచ్చింది ఒక లేడీ అని. అవునవును, అక్కడ ఉండేటువంటి వాళ్ళు సీజ్ చేయడానికి పోయినారని సీఎం పేషి జోక్యం చేసుకుని సీఎంఓ నుంచి స్పెషల్ గా ఆఫీసర్స్ పోయి అదంతా బయటికి రాకుండా చేసినారని పత్రికల్లో వచ్చిందండి ఆ రోజు. ఆమె కూడా ఒక ఆఫీసర్ వైఫ్ అనో ఏదో వచ్చింది. ఎందుకంటే ఆఫీసర్ వైఫ్, మరి ఆఫీసర్లు ఇప్పటికే 2 అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, ఇంకో 2 వాళ్ళు మరి బెయిల్, వాసుదేవరెడ్డి బెయిల్ ఏదో వచ్చినట్టుంది, ఉన్నారు కదా ఇట్టోళ్ళందరూ. ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే ఈ యాంగిల్లో కూడా అన్ని ఒక చోట పెట్టుకుంటే లింకులు దొరుకుతాయి, పెద్ద అసాధ్యమైన పదం కాదు. కానీ ఇప్పుడు ఇదేదో ఎన్నికల కోసం వాడింది చాలా నామినల్గా ఉంటుందండి. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో డబ్బులు కొల్లగొట్టిన తర్వాత, ఇది 3,500 కోట్లే కాదు, ఇంకా పెద్ద మొత్తంలో కూడా కొల్లగొట్టినారు. ఈ డబ్బంతా కూడా తప్పనిసరిగా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ సౌత్ ఆఫ్రికాలో కానీ ఇంకో చోట కానీ, ఎందుకంటే ఈ మొత్తానికి అసలు ఈ మొత్తం మద్యం పాలసీకి సూత్రధారి అనిల్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కాదు, అనిల్ రెడ్డి. ఆయన సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారి చిన్న కొడుక, పెద్ద ఆయన కొడుకు, జార్జి రెడ్డి గారి కొడుకు. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి పద్ధతిలో ఒక చోట కూర్చున్నప్పుడు తప్పనిసరిగా లింకులు దొరుకుతాయి. దాని ఇప్పుడు ఏ రూపంలో ఉంది, క్యాష్ రూపంలో ఉందా, కెన్ రూపంలో ఉందా, కొన్నారా ఏమైనా, ఇవన్నీ కూడా బయటికి తీయడం పెద్ద అసాధ్యమేం కాదు. ఆ రకంగా గణనీయమైన మొత్తాన్ని ప్రజల దృష్టిలో ఇదిగో మేము అటాచ్ చేసినాము అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. ప్రజలు ఇప్పుడు ఒక ప్రచారం ఏదో జరుగుతుంది అంటున్నారు,
సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాడు, ఏం జరిగిందండి రాష్ట్రంలో? ఏం జరగదు. ఏం వండలు జరిగిపోయినా లేదు. ఇంకా ధనంజయ రెడ్డి అరెస్ట్ అయినాడు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయినాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయినాడు, ఇట్టటి వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. ఏమైంది? ఏం పెద్ద ప్రజలకు సంబంధం ఏముందండి ఇందులో? ఏదైనా వాళ్ళు జాతీయ యోధులైతే, జాతి కోసం పోరాడిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రం యొక్క స్పెషల్ స్టేటస్ కోసమో, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇంకో ప్రయోజనం కోసమో పోరాడిన వాళ్ళు జైలుకు పోతే ప్రజలు సింపతి వస్తుంది. దొంగలు జైలుకు పోతే ప్రజలు సింపతి ఎందుకు వస్తుంది సార్? కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కానీ ఈ విషయంలో సింపతి రావద్దు అనేది నాకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయం. సింపతి వస్తుందా రాదా అనేది అది వ్యాలిడ్ పాయింటే. అది దాంట్లో వెళ్లే ముందు డొక్క గారు ఈ అరెస్ట్ విషయంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎంతవరకు వెళ్తుంది అంటే సింపతి మాట్లాడదాం కానీ తర్వాత అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది ప్రభుత్వం కానీ దర్యాప్తు కానీ. రెండవది రికవరీ, మనం రికవరీ గురించి మాట్లాడాం. ఈ డబ్బు దీని ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కడికెక్కడికో వెళ్ళింది అంటున్నారు కదా, అక్కడికక్కడికి వెళ్తుందా దర్యాప్తు? అదంతా వెలికి తీసే అవకాశం ఎంతవరకు ఉంది? మీ పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన అనుభవంతో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఏమని? రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి అంతా రికవర్ చేయాలి, అవసరమైతే కొత్త చట్టాలు చేయాలని. అందుకు ప్రభుత్వం ఎంతవరకు సిద్ధంగా ఉంది? వెంకటకృష్ణ గారు, సార్ ఇప్పుడు మద్యం కుంభకోణం తీసుకుందాం. చాలా కుంభకోణాలు మనం ఇప్పుడు టైం సరిపోదు. దీనిలో సిబిసిఐడి ఈ సిట్ ఇప్పటి వరకు చూపిస్తే 3,500 కోట్లు. మనకు తెలుస్తున్న లెక్కల ప్రకారం ఇంకా దాదాపు చాలా ఉంటుంది, 18,000 నుంచి 20,000 కోట్లు ఉంటుంది. సరే, అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చేయవచ్చు, దానికి వేరే మార్గం ఉంది. 3,500 అనుకుందాం. ఈ 3,500 కోట్లలో కూడా మీరు ఒక్కసారి గమనిస్తే ఒక హైదరాబాద్లోనే వీళ్ళు హాస్పిటల్స్, రియల్ ఎస్టేటు, సినిమాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బంగారం కొన్నారు, 300 కోట్ల రూపాయలు పెట్టి బంగారం కొన్నారు, ఆ రుజువులు ఉన్నాయి. దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ రూట్ అయినాయి కదండి. ఇది పట్టుకోవడానికి ఈడీ వస్తే, సిబిఐ వస్తే ఇది సరిపోతుంది. ఇంత అంతర్జాతీయంగా క్యాచ్ చేయాలంటే వేరే దేశానికి రూట్ అయితే, వేరే ప్రాంతానికి రూట్ అయితే, ఆ రూట్ని క్యాచ్ చేయాలంటే ఈడీకి ఆ పవర్స్ ఉంటాయి, సిబిఐకి పవర్స్ ఉంటాయి. సిట్ ఒకవేళ సిట్కి కొన్ని పరిమితులు ఉంటాయి. సిట్ మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ ఈడీని రిక్వెస్ట్ చేయాలి. ఈడీ ఎందుకు రావట్లేదు అసలు? ఈడీ డ్యూటీ ఏంటి? సినిమా వాళ్ళు ఏదో ఒక యాడ్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ నిన్న ఈడీ క్వశ్చన్ చేసింది. నిన్న వాళ్ళు ఏదో ఒక యాడ్లో నటించారని చెప్పి ప్రకాష్ రాజు వాళ్ళందరినీ పిలిపించారు ఈడీ. ఇంత 3,500 కోట్లు ఈడీకి కళ్ళ కనపట్టలేదండి. బెట్టింగ్ యాప్స్ అని చిన్న చిన్న వాళ్ళ మీద ఈడీ రోజుకో నోటీస్ ఇస్తుంది, పేపర్లో టీవీలో చూస్తున్నాము. ఇది ఎక్కడికి పోతుంది ఇది? అందువల్ల ఈడీ కంపల్సరీగా రావాలి. అయితే ఏంటంటే నేను ఇక్కడ ఒక మీకు కీ పాయింట్ చెప్తున్నా. రావాలి జగన్, కావాలి జగన్ అన్నట్టు రావాలి ఈడీ, కావాలి ఈడీ కాదు. ఏమండి ఇతనికి అదానీ కంపెనీస్తో పొత్తులున్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోర్టులన్నీ అతి చౌకగా అదానీ కంపెనీకి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ప్రతి పోర్టులో కూడా అదానీ కంపెనీ అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కంపెనీకి వాటాలు ఉన్నట్టు లెక్క. మీరు కావాలంటే ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సీజ్ చేస్తే ఈడీకి అర్థమవుతుంది. అదానీ కంపెనీ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే 5 ఏళ్లలో అదానీ కంపెనీ ఎక్కడ పెట్టినా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి షేర్స్ ఉన్నాయి దాంట్లో. ఆ అదానీ కంపెనీయే జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీలో కూడా ధర్నా చేస్తానంటే, మీకు మన ఎన్నికలైన కొత్తలో వినుకొండలో గొడవ జరిగితే ఆ గొడవ మీద ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ ధర్నాకి పర్మిషన్ ఇప్పించింది కూడా అదానీ కంపెనీ వాళ్ళే. మరి మీరు అలా అంటున్నారు. అదానీ గారు కేంద్రంలో చాలా పవర్ఫుల్ కదండి. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో దర్యాప్తులు, ఈడీలు అంత స్పీడ్ గా ఉంటాయా? అదేనండి లేట్, అదే కారణం సార్.
డిలేకి అదే కారణం సార్. లేకపోతే ఈడీ నిన్ను అయితే ఈ పాటి తిహార్ జైలుకు పట్టిపోయేవాళ్ళు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా సిట్ ద్వారా దర్యాప్తు చేపిస్తున్నారేమో. నీకు అక్కడ నేను మీకు చెబుతూ ఇంకొక విషయం మీకు కీ పాయింట్ చెప్తున్నాను. ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక పోలీసింగ్ అంటే ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు చాలా కీలకమైన మనుషులు, వాళ్ళు మొత్తం దేశ రాజకీయాలు ప్రభావితం చేసే మనుషులు. వాళ్ళిద్దరు అతన్ని కాపాడుతున్నారు. ఎవరు? ఢిల్లీలో అదాని కంపెనీలు పెట్టుబడులు. ఎంత ఇది పెద్ద ముఠా సార్. నీకు ఫిజో నవల చదివితే బిగ్ నవల చదివితే మాఫియా డాన్ది, ఇటలీ మాఫియా డాన్ది, మీకు మైండ్ పోతుందని. ఇక్కడ అన్ని ప్రభుత్వాలు సలహాలు ఎట్లా దోచుకోవాలో సలహాలు ఇచ్చారు మిగతా ప్రభుత్వాలు. సరదాగా అంటున్నా, మీరేం అనుకోవద్దు. మైండ్ పోద్ది అంటే మీరు అన్ని చదివే ఏ పార్టీలో ఉండి కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు మీరు. అదే కావచ్చు మరి. ఇక్కడ నుండి కూడా అదాని సార్, అదాని ఉన్నాక ముందుకు దర్యాప్తు అంటున్నారు మీరు. వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ నా జీవితంలో చేసిన పాపం ఏంటో చెప్పనండి సార్. అత్యంత నేను రాజకీయాల్లో చాలా చాలా నిజాయితీగా వచ్చానండి. నేను విద్యార్థి రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేద్దామని వచ్చానండి. ఎక్కడో వీక్ పాయింట్లో, వీక్ సైకాలజీలో జగన్ వైసీపీ అనే ఒక దుర్మార్గమైన పార్టీలో పడ్డ నా జీవితం అంతా బాధపడుతున్నాండి. నా ఆత్మ ఘోషిస్తూ ఉంది. అంత పాపం చేశాను నేను. ఇంత పాపులు, ఇంత రక్త పిపాసుల మధ్య నేను పనిచేశానా, ఇంత దుర్మార్గుల మధ్య నేను పనిచేశానా, నా నిద్రలో కళ్ళు వచ్చేటప్పుడు కల్లో కూడా నా భయం వేస్తాను. ఈ పాపం నేను మూలగట్టుకో. నేను గాంధీవాదినండి. ఎక్కడ నేను తప్పు చేయలేదు రాజకీయాలు, ప్రజా జీవితంలో ఎక్కడ అవినీతి చేయలేదు. నేను రాజకీయాలు రాకముందు ఏ విధంగా ఉన్నా, ఈరోజు అదే విధంగా ఉన్నా. నా జీవితం అది. కానీ ఈ వైసీపీ పార్టీ ఏదో ఒక వీక్ పాయింట్లో కొంతమంది కొన్ని ఇంకా చెప్పకూడదు చేరాను. రమ్మని పిలిచారు, రమ్మని ఆహ్వానించారు. అన్నా నువ్వు అక్కడ ఉంటే ఏంది, నువ్వు నాతో ఉండాలని చెప్పాడు. కానీ మోసం చేశాడు. ఆ మోసం ఎంత మోసం అంటే అండి, అబ్బా ఈ పాపం నేను చేశానా అని ఇప్పుడు నేను బాధపడతా ఉన్నాను. ఏమనిపించేవాడు మిమ్మల్ని? బాధపడే విషయం అనేవాడా, మాణిక్యం అన్న అనేవాడా, వరప్రసాద్ అన్న అనేవాడా? డొక్కన్న 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 మీరేమో డొక్కన్న, ఆమెమో బుట్టమ్మ. చాలా మర్యాద, అసలు చాలా మర్యాదగా మాట్లాడి మోసం చేశాడండి. బాగుంది. అన్న నువ్వు అక్కడ ఉంటే ఎట్లా, నేను ఇక్కడ ఉండగా అని చెప్పి అన్నాడు. బాగుంది. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ అంత బలహీన క్షణాల్లో, అవును బలహీన క్షణాలు పడిపోయా. బలహీన క్షణాలు ఏందండి? బలహీన క్షణాలు తప్పు చేసి మీకంత సుదీర్ఘమైన అనుభవం ఉంది, సుదీర్ఘమైన అనుభవం ఉంది. మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, విద్యార్థి రాజకీయాల్లోంచి ఉన్నారు, ఎంతో అణగారిన వర్గాల నుంచి వచ్చారు, టీచర్ గా పనిచేశారు, రాజశేఖర రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసి ఇంత అనుభవం పెట్టుకుని ఏదో ప్రేమగా నల్లిపుట్ల మాటలు చెప్పగానే వెళ్ళిపోయి పడి ఇప్పుడు నెత్తునోరు బాదుకుంటే ఏమొస్తుందండి? మాయ మాయ. ఎంత మోసం అంటే మాయ, అసలు దుర్మార్గం అండి అది. శ్రీనివాస్ గారు, ఈ రికవరీ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? వీళ్ళు డబ్బులన్నీ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేశారు, ఇందులో సంపాదించిన సొమ్మంతా. ఇంకో పాయింట్ ఏంటంటే, వీటిల్లో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్ లో పెట్టారు, హాస్పిటల్స్ లో పెట్టారు, సినిమాల్లో పెట్టారు. ఈ 3 సెక్టర్స్ కు చాలా బలమైన లాబియింగ్ ఉంటుంది, పొలిటికల్ లాబియింగ్ ఉంటుంది కదా. ఈ పొలిటికల్ లాబియింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాదని గ్యారంటీ ఏంటి? రికవరీ విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ? ఇవాళ ఈడీ ఎంటర్ అవుతోంది. ఏది రేపు 28వ తారీఖు తను రమ్మన్నారు. చంద్రారెడ్డి అనే అతను, షర్వాణి అనే అతను. ఇప్పుడు ఏంటి, అతను ఎంత ఇచ్చాడు ఏంటి, డిస్టిలరీల యజమానుల వాగ్మూలాలు చాలా మంది నమోదు చేసిందండి సిట్ కూడా. ఇప్పుడు చంద్రారెడ్డి మొత్తం అప్రూవర్ గా మారతాడా, గుట్టు బయట పెడతాడా అనే దానిపైన ఈడీ యొక్క మూమెంట్ ఉంటుంది. మీరు అన్నారు ఇవాళ రికవరీ యాక్ట్ అంటే, ఈడీ ఈ 5 ఏళ్లలో 32,000 కోట్ల ఆస్తులు జప్తు చేసిందండి. ఏది అటు విజయ్ మాల్యా, నీరవ్ చోక్సీ, నీరవ్ మోడీ, చోక్సీ వీళ్ళు ఉన్నారు కదా, లలిత్ మోడీ, ఆర్థిక నేరస్తులు ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టి పారిపోయారు.
లండన్ లో మొన్న కూడా ఏదో పార్టీ చేసుకుంటూ ఏదో వీడియో కూడా వదిలినట్టున్నారు. వాళ్ళందరి ఆస్తులు జప్తు చేసిన దాంట్లో 32,000 కోట్లు జప్తు చేస్తే 22,000 కోట్లు వీళ్ళవేనండి. ఈ మొత్తం అంతా కూడా వాళ్ళ బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలని ఈడీ మరి ముందుకొచ్చిన దీంట్లో ఎక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా కసిరెడ్డి రాజు 92 ఎకరాలు కొన్నాడు అంటున్నారు. ఎక్కడ హైదరాబాద్ శివారుల్లో. ఇది జప్తు చేయాలి. అతని సినిమా ప్రొడక్షన్ ఏదో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఏదో ఉన్నట్టుంది. ఇప్పటికి ఎన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్స్ అంటే దానికి పేరు కూడా ఈడీ పేరు పెట్టారా? ఆ ప్రొడక్షన్ పేరు కూడా అంటే ఒక్క సినిమాలే కాదు, ఆ బంగారం ఇందాక గఫూర్ గారు కూడా అన్నారు. ఆ ఒక్క మ్యాన్షన్ హౌస్ తిలక్ నగర్ ఇండస్ట్రీ అనుకుంటానండి, ఆ బ్రాండే 196 కోట్ల బంగారం ఇచ్చిందంట. అంటే పద్మావతి జ్యువెలరీస్ దగ్గర 105 కోట్ల బంగారం, తాయిల్ జ్యువెలరీస్ దగ్గర 50 కోట్ల బంగారం కొన్నారు. అసలు బంగారం రసీదులు మీకు గుర్తుండే ఉంటుంది వెంకటకృష్ణ గారు. ఆ వాసుదేవరెడ్డి ఆ రోజు పారిపోతున్నాడు చూసారా? అవును. ఏది ఆ కారులో పారిపోతూ జగ్గేపేటలో ఉన్న గుద్దపోతే వాడు ఫోన్ చేసి చెప్పాడు, ఎవరో ఒక అతను ఫైల్స్ వేసుకుని పోతున్నాడు, నన్ను గుద్దపోయాడని చేస్తే వెంటపడ్డారు. వెంటపడితే ఎక్కడికి వచ్చాడు వాసుదేవరెడ్డి? నానక్రామ్గూడలో. అప్పుడు ఆ కారులో ఏం దొరికాయి? బంగారపు రసీదులు దొరికాయి. బోళ్ళు ఫైల్స్ గోల్డ్ రసీదులు దొరికాయి. కరెక్టే. అంటే ఇప్పుడు వీళ్ళు కొన్న బంగారం మొత్తం జప్తు చేయాలండి. అంటూ ఈ కొన్న భూములు అదేదో ఈవీ ఇండస్ట్రీ కూడా ప్లాన్ చేశాడంట కసిరెడ్డి రాజు. ఏంటి అది డిఆర్ఈ ఈవీ అని చెప్పి ఆమె ఎవరో ఐపాక్ అతను ఎవరో ఉన్నాడు, సత్య అనుకుంటాను, వందన అర్పిత్ ఆమె పేరు అనుకుంటాను నేను, మన మీడియా కథనాలు. అంటే ఆ డిజైన్, ఆ బ్యాటరీ, దానికి సామర్థ్యం అదంతా కూడా ఆమె ప్లాన్ చేసిందంట. ఐపాక్ సత్య భార్యనో ఏదో విన్నాం. అంటే ఆ పేరు కూడా వాళ్ళ పేరుల్లో ముందు అక్షరాలతో పెట్టుకున్నాడు. ఆ ఈవీ ఫ్యాక్టరీ ఏదో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకుంటానండి. ఏది డి అంటే దివ్య రెడ్డి అనుకుంటా, ఆర్ అంటేనేమో రాజ్ కసిరెడ్డి, ఈ అంటేనేమో ఈష్ణవి కూతురు అనుకుంటానండి. ఆ డిఆర్ఈ ఈవీ ఫ్యాక్టరీ పెట్టాలనే అంటే ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు వీళ్ళందరికీ? స్టీల్ ప్లాంట్లు పెడతారా టాంజానియాలో? జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతారా? ఐవరీ కోస్ట్ లో మైనింగ్ బిజినెస్ చేస్తారా? మీకు గుర్తుందా వెంకటకృష్ణ గారు, ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి తన ఎక్విప్మెంట్, తన టిప్పర్లు, తన యొక్క సామాగ్రి అంతా ఆఫ్రికా పంపిస్తున్నాడు అన్నారు. మీడియాలో మనం స్టోరీ కూడా చూసాం. అవును. అప్పటికి ఇంకా ఫలితాలు రాలేదు. దానికి పెద్దిరెడ్డి కూడా ఖండించాడు అప్పట్లో. ఏమని? అసలు మేము ఓడిపోయే ప్రసక్తే లేదు, ఇంకో 30 ఏళ్ళు మేమే ఉంటాం, నా బిజినెస్లు ఆఫ్రికాలో ఉన్నాయి, అక్కడికి పంపిస్తున్నా నా పిఎల్ఆర్ టిప్పర్లు అవి అన్నాడు. అంటే ఏంటి? ఆఫ్రికాతో వీళ్ళ వ్యాపారాలు, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో, మీరన్నారు యూరప్, అది ఎక్కడ ఫ్లైట్ కూడా వేసుకెళ్ళాడు, ఎక్కడ అతను ఒక రోజు తిరిగాడు, అసలు ఎక్కడ ల్యాండ్ అయిందో కూడా తెలియలేదన్నారు. ఆమ్స్టర్ డామ్ అనుకుంటాను, ఆమ్స్టర్డామ్ లో దిగారు. అక్కడి నుంచి ఎట్టు వెళ్ళారో తెలియదు కొన్ని గంటల పాటు. సాయిరెడ్డి రేపు వస్తే గానీ చెప్పాడు. అదే సాయిరెడ్డి బట్టలు ఇప్పుతానంటున్నాడు. మరి చూడాలి. 10 రోజులు ఏదో బిజీగా ఉన్నానన్నాడు కదా, సాయిరెడ్డి వెళ్ళాడు. ఏదో ఆశ్రమంలో ఉన్నాడంట, వస్తాడంట. అంటే లండన్ వెళ్ళిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు ఈయన కూడా లండన్ లోనే ఉన్నాడు. అవును. సాయిరెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడే. అంటే వీళ్ళ నుంచి నీకు నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏదైనా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుని అభినందించాల్సిందే గఫూర్ గారు అన్నట్టు. కానీ జరిగిందంతా కేవలం పావలాయే. ఏది ఇంకా 30 వెలికి తీయాల్సిందనమాట. 3,500 కోట్లు కేవలం ముడుపులేనండి. 50,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది. కృష్ణదేవరాయలు అన్నట్టుగా 4,000 కోట్లు కాదండి, ఏది 50,000 కోట్లు. అసలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు 37,000 కోట్లు ఎటుపోయిందో తెలియదండి. శ్వేతపత్రం మీరు చూసినట్లయితే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల వ్యత్యాసం చంద్రబాబు దిగిపోయినప్పుడు 2019లో 5,000 కోట్లే. అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడు 42,000 కోట్లు తేడా వచ్చింది. అంటే ఆ 37,000 కోట్లు ఇప్పుడు ఈ ముడుపులు 3,500 కోట్లు అదనపు ధరలకు అమ్మారు. అది సర్వాణి ఆయన చెప్పాలా? ఏది 6,300 కోట్లు అండి. అంటే 50,000 కోట్ల మిస్ప్రిజం జరిగింది దీనిలో.
రైట్. ఇక్కడ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సింపతి అనే పదం వస్తుంది కదా, సింపతి ఎంత వస్తుంది, సింపతిని క్రియేట్ చేస్తే ఎంతవరకు పుడుతుంది అనేది రెండు అంశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా క్లియర్గా లిక్కర్ వ్యాపారం చేసిన వాళ్ళకి సింపతి వస్తుందా, అరెస్ట్ అయితేనో జైల్లో వేస్తేనో వస్తుందా? గఫూర్ గారు బాగా చెప్పారు. మిథున్ రెడ్డిని లోపలెత్తే జైలుకు పంపిస్తే, జైలుకి వెళ్తే మిథున్ రెడ్డి ఎవరూ రాలేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కనపడుతుంది పార్టీలో, ఎవరు రాలేదని. అలాగే మిగతా వాళ్ళ విషయంలోనూ అదే జరిగింది. సో ఈ ఉదాహరణకు మనం చూస్తే ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే ఎవరు అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ ఏది అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి ఒక కొత్తగా భారత రాజకీయాల కొత్త తరంగా వచ్చారు వాళ్ళు ఉద్యమాలు చేసి. ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళకే సింపతి రాలే, జైలుకి ఎత్తే ఓడిపోయారు మన ఎలక్షన్స్ లో. అలాగే తెలంగాణ మహోద్యమం నుంచి పుట్టిన కుటుంబం కేసీఆర్ కుటుంబం, అందులోంచి కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే ఏమైంది? చివరికి ఆ పార్టీ అధికారం పోయింది, ఆమె స్ట్రగుల్ అవుతోంది ఇప్పుడు. సో లిక్కర్ స్కాముల్లో ఇరుక్కుని అరెస్ట్ అయ్యి జైళ్ళకి వెళ్తే సింపతి వస్తుందా అనే పాయింట్ ఒకటి. రెండవది గ్రామాల నుంచి పైదాకా కొన్ని నిరసన కార్యక్రమాలు చేయాలని, తర్వాత ఇంకేవో చేసి సింపతిని గెయిన్ చేయాలి అరెస్ట్ అయితే ఒకవేళ అని ఇప్పటి నుంచే మెసేజ్లు పంపిస్తున్నారంట ఆయా శ్రేణులకి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒకటి. రెండోది ఎమ్మెల్యేల రాజీనామా. ఏమవుతుంది ఎమ్మెల్యేల రాజీనామా? 10లో 5 పోతాయి, ఉన్న ఇంకో 5 కూడా పోతాయి, అంతకు మించే ఒరిగేది ఉండదు. అంటే నేను అనుకున్నాను, మీరు చెప్పాలి. గఫూర్ గారు, ఒకటి ఇందాక సింపతి అనే ప్రస్తావన మీరు తీశారు కదా, నిజమే సింపతి క్రియేట్ అవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మొత్తం ఒంటి నిండా అవినీతి పూచుకున్న వీళ్ళు సింపతి వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా. తర్వాత ఇప్పటి నుంచే వాళ్ళు క్యాడర్స్ని రెడీ చేస్తున్నారు ఒకవేళ అరెస్ట్ అయితే అనేది. క్యాడర్స్ కూడా తేలిగ్గా రోడ్ ఎక్కుతారా ఇటువంటి విషయాల్లో? ఇప్పుడు ఒకటి కొన్ని భ్రమలు ఉన్నాయండి వెంకటకృష్ణ గారు, వాళ్ళకు కొన్ని భ్రమల్లో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ భ్రమ ఏమంటే మాకు 40% పక్కా ఓటింగ్ ఉంది, కొంచెం అటు ఇటులో మేము వచ్చేవాళ్ళమే, మిస్ అయింది కాబట్టి ఆ జనమంతా మా వెంటున్నారు, రేపు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం కలిగిస్తే మేము కొట్టేస్తాము అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. రెండవది ఏమంటే ఈ జనంలో అత్యధికులు గ్రామీణ ప్రాంత ప్రజానీకము, అట్లాగే ఈ అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేమేం చెప్తే అది నమ్ముతారు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వం చేస్తున్నది మాకు వ్యతిరేకంగా రాజకీయంగా చేస్తున్నారు అనేది కనుక నమ్మించగలిగితే అటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒక భ్రమ. ఇది కూడా భ్రమనే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరికి శాతం ఖచ్చితంగా అట్లే ఉండదండి. అది ఒక ఎన్నికల సందర్భంగా పోలింగ్ అయితే ప్రజలందరూ ఈ వీళ్ళ వెనకాలనే ఉన్నారు అనేది అనుకోవడానికి ఏం లేదు. కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము అందుకోసం చెప్తుంటాం, అయ్యా మీరు జాగ్రత్తగా పరిపాలించకపోతే మీ వెనకాల ఉండేటువంటి ప్రజలు కూడా మీ వెంట ఉండరు అని. అందుకోసం ఆ 40% అనేది భ్రమ. రెండవది ఏమిటి, ఇప్పుడు అరెస్ట్ అవుతున్నటువంటిది ఏం కేసులండి? ఏమన్నా వీళ్ళు ఇండ్లలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు లేదా కూటమి వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే వీళ్ళని ఎత్తుకొని పోతుంటే అయ్యో పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా ఏమిటి ఇది అని అనుకోవచ్చు. కాదు కదా, ఒక స్పష్టమైనటువంటి ఒక నేరం జరిగింది, రాష్ట్రాన్ని కొల్లగొట్టినారు, ప్రజానికాన్ని కొల్లగొట్టినారు, మందు తాగే వాళ్ళందరూ కూడా నష్టపోయినారు అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది. ప్రజలందరికీ తెలుసు, ఈ నగదు ట్రాన్సాక్షన్ అనేది అందరికీ తెలుసండి. కాబట్టి ఈ కేసులో తల కిందులు చేసి కాలు పైకి చేసినా సింపతి రాదు, ఇది నేను బలంగా నమ్ముతున్నాను. అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదో రూపంలో చదువుకున్నటువంటి వాళ్ళందరిలోకి పోతే అదో క్యాంపెయిన్ అవుతుంది, ఆ రకంగా ప్రజలకు కూడా విషయాలు తెలుస్తాయి. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు ఏదో 11 మందిలో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి 10 మందిని కన్విన్స్ చేసి రాజీనామా చేయించాలనుకుంటుంది. దీంట్లో కూడా సింపతి రాదండి. ఎందుకంటే తప్ప ఇప్పుడు నేను కర్నూలు జిల్లాలో ఉన్నాను సార్. కర్నూలులో ఆలూరు మంత్రాలయం
రెండు పోతాయండి వైసీపీ. కాబట్టి ఆ 10 రాజీనామా చేస్తే ఆ రెండు పోతాయా? రెండు పోతాయి. అప్పుడు మొన్న గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి కదా. సహజంగానే ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార కూటమి వైపే ఉంటాయి, అధికార పార్టీ ఉంటాయి. అవును. కాబట్టి ఇప్పుడు ఆయన మైండ్ గేమ్ అంతా ఇదేనండి. ఆయన మైండ్ గేమ్ అంటే ఇంత ముందు కేసీఆర్ చేసినా తర్వాత వైసీపీ చేసినా గానీ బై ఎలక్షన్స్ లో పోటీ పెట్టడం, సింపతితో గెలవడం, ఏది ఆయన ఓదార్పు యాత్ర వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎవరికి ఓదార్పు అండి? ఇప్పుడు ఎవరు చచ్చిపోయిన ఓదార్పు చెప్తాడు ఆయన? ఆయనకే ఓదార్పు. కాబట్టి అన్ని వేళలా అన్ని ఎత్తుగడలు పనిచేయవు. ఇప్పుడు గజం మిథ్య, పలాయనం మిథ్య అనే పద్ధతిలో రామకృష్ణారెడ్డి ఇంకొంతమంది సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. గజం వాస్తవం, పలాయనం వాస్తవం, తిన్నది వాస్తవం, కొల్లగొట్టింది వాస్తవం. ఇది ప్రజలందరికీ తెలుసు. ఆ సబ్ స్టాండర్డ్ సారా తాగి జనం చనిపోయినటువంటిది ప్రజలకు గుర్తుంది. అనేక మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నది గుర్తుంది. లివర్లు చెడిపోయినటువంటి గుర్తుంది. వేల మంది మోటార్ సైకిల్ లాక్కుని పోలీసు వాళ్ళు కేసులు పెట్టినారు ఆ రోజుల్లో. అవన్నీ గుర్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఎంత చేసుకుంటే అంత ఇంకా అన్పాపులర్ అవుతారు. వాళ్ళు కేసులను ఫేస్ చేయాలా? సరే, దాంట్లో ఆధారాలు ఏం చూపగలుగుతారు, వీళ్ళు కౌంటర్ ఏం చేయగలుగుతారు? న్యాయస్థానాల ద్వారా వాళ్ళు పోరాడితే అది ఉపయోగం తప్ప, అట్లా కాకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం అంటే ప్రజాక్షేత్రంలో మరింత పల్చన అవుతారు. దొంగలు అనేటువంటి లేబుల్స్ పడిపోతాయి వీళ్ళ మీద. అది నా అభిప్రాయం. శ్రీనివాస్ గారి సింపతి క్రియేట్ అవుతుంది అనే ఆ భ్రమ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఒకటి. తర్వాత గ్రామీణ స్థాయి నుంచి లేకపోతే మండల స్థాయి నుంచి వాళ్ళ క్యాడర్స్కి ఏదో అరెస్ట్ అయితే మీరు అలా చేయాలి, నిరసన కార్యక్రమాలు ఇలా చేయాలని ఇప్పటి నుంచే మెసేజ్లు పంపుతున్నారని ఏదో తెలుస్తోంది. దీనికి క్యాడర్స్ స్పందిస్తాయా? ఎందుకంటే మొన్న మార్కెట్ యార్డ్లకు వెళ్తేనే ఎవరు రాలా, దానికే చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొంతమందిని ఇది చేసే ప్రయత్నం చేశారు, చూశాం కదా. సో ఈ విషయంలో వస్తారా? ఇప్పుడు మిథున్ రెడ్డి జైలుకి పంపి ఎన్ని రోజులైనా? రాజంపేట 3 సార్లు ఎంపీగా గెలిచినాడు. రాజకీయ కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరన్నా అక్కడ చిత్తూరు జిల్లాలో గాని ఇటు రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని రోడ్ల మీదకి వచ్చారా? అంటే మీరు ఇంట్లో కూడా చెప్పారు, ఈ కేసులు ఇవి కేసు ఉంది, దీనిలో కేసు ఉంది కాబట్టే మీకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అన్ని వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లు కానీ క్వాష్ పిటిషన్లు కానీ కొట్టేసుకుంటా వచ్చాయి. అంటే ఇవాళ కోర్టులు ఇందులో కేసు ఉంది, ఇది ప్రైమా ఫెసి ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే జనంలో సానుభూతి ఎందుకు వచ్చిందండి? ఎందులో అయినా సానుభూతి వచ్చింది కానీ వెంకటకృష్ణ గారు, ఈ మద్యంలో మాత్రం రాదు. మీరు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఏది కేజ్రీవాల్ ఉదంతం కానీ ఇటు కవిత ఉదంతం కానీ మనం చూసాం. 37% ఓట్ బ్యాంక్ అండి బీఆర్ఎస్. ఎంతకు పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో? అవును, 20%కి పడిపోయింది. అంటే 4 నెలల్లో 17% ఓట్ బ్యాంక్ కోల్పోయిందంటే ఇతనికి ఇంకా 40% ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందండి? గతంలో మనం చూసాం, చెల్లి ఆస్తులు తిన్నాడు, షర్మిల మరి వాళ్ళ రోడ్డు పాలు చేశాడని ఆ రోజు ఆమె మరి ధ్వజమెత్తితేనే నీకు 11 సీట్లకు పడిపోయింది. అప్పుడు చెల్లి మాత్రమే, ఆ తర్వాత తల్లి కూడా. ఇవాళ తల్లిపై కేసులు వేసావు. తల్లికి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని పదే లేఖలు రాస్తున్నావు ఆ NCLT-లో. ఇవాళ తల్లి కన్నీళ్లు పెడుతుంటే నీకు సానుభూతి వస్తుందా? చెల్లి ఉసురు పోసుకున్నాడికి సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది వెంకటకృష్ణ గారు? అంటే సానుభూతికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ అనేది స్పష్టంగా కనపడుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి చేశారా? అంటే మీరు చేయొచ్చు, కొద్దిగా ఇండ్యూస్డ్, ఏదో కల్పితంగా చేయొచ్చు, డబ్బులు ఇచ్చి కొంతమందిని రాబట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసాం, జనాన్ని తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు వెదజల్లి జనం మా వెంట నడుస్తారంటే మొన్న ఓట్లే పడ్డాయి కదా. ఎన్ని ఓట్లు పడ్డాయండి వీళ్ళకి? 11 సీట్లకు పరిమితమయ్యారు. అలాంటిది ఇంకా డబ్బుతో నేను ఏదైనా చేస్తాననే భ్రమలు ఇంకా అతనికి ఆ పొరలు తొలగలేదంటే ఇక రేపొద్దున ఈ సిట్టే తొలగించాల జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కమ్మినటువంటి ఆ పొరలను అన్నమాట. అరెస్ట్ చేస్తే అరాచకం సృష్టించే కుట్రలు జరుగుతున్నాయి వెంకటకృష్ణ గారు. ఏది మీరన్నది సెంటిమెంట్ తీసుకొచ్చే కుట్ర కాదనమాట. ఒక రకంగా విధ్వంస రచనకి అది జరిగితే
అది వర్కౌట్ అవ్వదు కదండి. అరెస్ట్ జరిగితే ఏదో అరాచకాలు చేయాలి, లేకపోతే అల్లర్లు చేయాలి అనుకుంటే ప్రభుత్వం అణిచివేస్తుంది. ప్రభుత్వము లాండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ అయితే తొక్కి అవతల పడేస్తారు కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ అల్లర్లు జరగల, ప్రశాంతంగా జనం రోడ్లెక్కారు, భారీ ఎత్తున ఉద్యమం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా జరిగినాయి. అది శాంతియుతంగా జరిగినాయి కాబట్టి అది సక్సెస్ అయింది. సింపతి దీనికి దానికి పోలిక ఎలా అవుతుంది? లేని కేసుకే ఆయన అరెస్ట్ చేశారు, జరగని అవినీతికి ఆయన్ని అరెస్ట్ చేసినందుకు జనం రోడ్ల మీదకి వచ్చారు. మీరు అన్నట్టుగా ఇక్కడ మెట్రో విత్ సిబిఎన్ అనేది కానీ, లేకపోతే గచ్చిబౌలిలో జరిగింది కానీ, ఇప్పుడు ఎందుకని సానుభూతి రావటం లేదంటే కారణం అదే, ఇది కేసు ఉంది కాబట్టి జనంలో స్పందన లేదన్నమాట. రైట్. డొక్కా గారు, ఈ సింపతి రావాలి, సింపతి వస్తుంది, కట్ అయిందా బ్లూటూత్? ఓకే ఓకే. ప్రసాద్ గారు, డొక్కా గారు వినపడుతుందా? అయితే ఫోన్లో మాట్లాడినా వినపడుతుందా? లేదు వినపట్లేదని, ఇది రావట్లేదు. వాయిస్ వస్తాం, మనం ఫోన్లో మాట్లాడతాం. డొక్కా గారు వినపడుతుందా? నా వాయిస్ వస్తుందా మీకు? రైట్. డొక్కా గారు ఇప్పుడు వినపడుతుందా? ఓకే అండి, ఓకే ఓకే. సో మీరు స్పీకర్ ఆన్ చేశారు, స్పీకర్ ఆఫ్ చేయండి. అయితే ఇక్కడ ఈ సింపతి వస్తుంది అనే ఆశలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సింపతి వస్తుంది అనేది ఒకటి, లేదా సింపతి క్రియేట్ చేయాలి అనేది రెండో ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ క్యాడర్స్ కి సందేశాలు, మెసేజ్లు పంపడం ఏదో క్రియేట్ చేస్తున్నట్టు కనపడుతుంది. మూడవది, ఎమ్మెల్యేలు రాజీనామా చేయించడం ద్వారా పొలిటికల్ ఒక ఎమోషన్ లేపాలనేది కూడా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ మూడింటి మీద మీ వెర్షన్ ఏంటి, మీ అభిప్రాయం? నేను మీకు ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక రౌడీ ఒక మర్డర్ చేశాడండి, నేరం చేశాడు, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగ దొరికాడు. ఆ దొంగకి జనం సపోర్ట్ చేస్తున్నారని ఆ నేరస్తుని అరెస్ట్ చేయకుండా ఉంటావా? ఎలా ఉంటారు దానికి? లేకపోతే మర్డర్ జరుగుతుంది, మర్డర్ చేసే ఒక రౌడీకి కొంత గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ ఆ ఏరియాలో వాళ్ళందరూ ప్రొటెక్షన్ వస్తారు. ఒక టెర్రరిస్ట్కి కొంత హైడ్ అవుట్ ఉంటుంది, కొంత జనం కాపాడే వాతావరణం ఉంటుంది, అరెస్ట్ చేయకుండా ఉంటారా? అందుకని కృష్ణయ్య గారు ఒక మాట చెప్పాడండి. కృష్ణయ్య గారు జస్టిస్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మాకు ఇలాంటి సందర్భం ఒకటి వచ్చింది. వస్తే ఆయన ఏం చెప్పాడంటే, ప్యానిక్ డస్ నాట్ చేంజ్ ది లాజిక్. చట్టాన్ని భయపెట్టి లొంగ తీసుకోలేరు, అది ఒప్పుకోవడానికి వీల్లేదు. అంత పెద్దవాడన్నా కానీ చట్టం ముందు అందరూ సమానమే. అతనికి ఏదో జనం ఉన్నారు, అతనికి ఏదో పబ్లిక్ ఉందని చెప్పి అరెస్ట్ చేయకుండా ఒక నేరస్తులు వదిలేస్తారండి? నాకు అర్థం కాదు. ఆ పాయింట్ అసలు డిస్కషనే చేయకూడదు నా దృష్టిలో. వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, వన్స్ ఏ ప్రైమా ఫేసి కేస్ ఈస్ దేర్, ఈ షుడ్ బి అరెస్టెడ్. అతనికి ఎంత బలవంతుడైనా సరే. చట్టానికి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, నేరస్తులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అది నా పాయింట్. రెండో పాయింట్ అండి, ఎమ్మెల్యేలు రాజీనామా అంటున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు అనేది ఉచిత డ్రామా అండి. అది వాళ్ళు చెయ్యరు. వాళ్ళ నాకు కూడా పరిచయస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది. వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు పరిస్థితిని వాళ్ళు చూసి. ఏమి లేదు, ఎవరు పారిపోతారు. ఒకవేళ ఊరికి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని పిలిపించి ఊరికి అట్లా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అంటే వాళ్ళు ఇది చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, అదే జగన్ గారికి అదే మేము ఇట్లా అన్నాము, అందరు సుముఖం ఉన్నారంటే అతను ఆ రోజు బాగా నిద్రపోతాడు. అతను ఆ విధంగా అతనికి ఆ విధమైన లల్ చేస్తూ ఉంటాడు అతను. అంతేగాని సింపతి అంటే ఒక చీఫ్ మినిస్టర్గా చేశాడు, కొంత క్యాడర్ ఉంటుంది, ఎవరో కొంతమంది వస్తే నేరం ఆగిపోద్దండి. నేరాన్ని ప్రివెంట్ చేయడానికి చట్టం లేదా, పోలీసు లేదా, సావరిన్ పవర్ లేదా? అందువల్ల అది ఎక్కడ భారతదేశంలో జరగలేదండి. భారతదేశంలో ఎప్పుడలా జరగలేదు. ఈ వాతావరణం మనం బిల్డప్ చేయకూడదు. ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, కూటమి రాజకీయ పక్షాలు సివిల్ సొసైటీ తీసుకెళ్ళాలి, సివిల్ సొసైటీ చర్చ పెట్టాలి. వీళ్ళని అరెస్ట్ చేయాలా లేదా? ఇదో ఛార్జ్ షీట్, ఇది వీళ్ళు ఇంత దోచారు ఈ రాష్ట్రాన్ని, ఇంత నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని,
ఏం చేయమంటారు చెప్పండి. సివిల్ సొసైటీ చర్చ పెట్టాలా, మీ మీడియానే కాదు, గ్రామాల చర్చ జరగాలి, పార్టీ వెళ్ళాలి, కూటమి రాజకీయ కార్యకర్తలు వెళ్ళాలి, వెళ్ళి ప్రజాభిప్రాయం స్వీకరించాలి. అట్ ది సేమ్ టైం చట్టం చేయాలి, చట్టం ఆ లాజికల్ కంక్లూజన్ తేవాల్సిన అవసరం ఉంది. దీనిలో డిలే చేస్తే, ఇంకా ఆలస్యమైతే మాత్రం ప్రమాదం ఉంటుంది. ఆలస్యమైతే అతను ఏం చేస్తాడు, ఆ 8,000 మంది కార్యకర్తలు మేనేజ్ చేయటం, ఏదో గ్రామాల్లో లక్షలాది మంది చేస్తారు, ఇవన్నీ ఇదంతా బిల్డప్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల వన్స్ నేరం జరిగింది, క్రైమ్ జరిగింది, ఇట్ ఈస్ బియాండ్ రీజనబుల్ డౌట్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఇది చట్టం ముందు ఇది నేరం, దీన్ని కంక్లూడ్ చేయాలి, ప్రైమ్ అఫెన్స్లో దెర్ ఈజ్ ఎవిడెన్స్ అనుకున్నప్పుడు లాజికల్గా చూసుకోవాలి. కానీ ఆ ప్యానిక్ అయితే ఎట్లా అండి? ప్యానిక్ భయపెడితే చట్టం భయపడుతుందండి? చట్టం భయపెడితే ప్రభుత్వాలు భయపడతాయా? ఎవరైనా ఒక టెర్రరిస్ట్ భయపెడితే ప్రభుత్వాలు భయపడతాయా? అందువల్ల ప్యానిక్ ద్వారా చాలామంది ఇంతకుముందు చాలామంది రౌడీలు, ప్రజాబలం రౌడీలు ఉండేవాళ్ళండి, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. చాలా కోస్తా జిల్లాలో చాలామంది రౌడీలు ప్రజాబలంతో ఉండేది, వాళ్ళకి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు అరెస్ట్ చేయాలంటే వాళ్ళని. అయితే అరెస్ట్ లాగాయా? అది చరిత్ర లేదు, భారతదేశ చరిత్ర లేదండి. బీహార్లో ఉన్నారు చాలామంది అట్లనే, ఇంకా ఇతర రాష్ట్రాలు ఉంటారు. కనుక నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది అంటే ప్రభుత్వం వాళ్ళ యంత్రాంగాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, రాజకీయ పక్షాలు సివిల్ సొసైటీలు చర్చ పెట్టాలి, ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, మహిళల దగ్గర తీసుకెళ్ళాలి, బాధ్యత దగ్గర తీసుకెళ్ళాలి. అది ఓకే, అది ఓకే. కానీ ఏదో అల్లర్లు, ఎందుకంటే వాళ్ళకు ఒక గ్యాంగ్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాలు, కొన్ని దగ్గర అల్లర్లు సృష్టించి, అదే అల్లర్లు సృష్టించి ఏదో చేయాలి అనుకుంటే లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. అవును, మాఫియాస్ మోడస్ ఆపరెండి ఉంటుందండి. అదే అంటున్నా, అలాంటి పరిస్థితి తీసుకొస్తే అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి? లాండ్ ఆర్డర్ ఏజెన్సీ చూసుకుంటాయండి, పోలీసు ట్యాకిల్ చేస్తారు. ఉంటుంది, చీఫ్ మినిస్టర్ చేసిన అతను ఒక స్థాయి ఉన్న మనిషి, ఏం ప్రజలు ఏం మాట్లాడరని ఆశించకూడదు, ఏదో జరుగుతుంది. పూర్తిగా లేకుండా ఉంటుందని మనం దాన్ని, ఆయనకుండే అభిమానులు, ఆయనకుండే ఏదో ఉంటుంది, దాన్ని మనం సబ్సిడీ చేసుకోవాలి. ఏజెన్సీస్ చూసుకుంటాయండి, ఏజెన్సీ చూసుకుంటే అదేమి పెద్ద ప్రాబ్లం కాదు. అది దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. ముందు నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి, సివిల్ సొసైటీలు చర్చ పెట్టాలి, న్యాయ వ్యవస్థలు చర్చ పెట్టాలి, ప్రజల ముందు చర్చ. మహిళలు బాధితులు, మహిళలండి ఎంతమంది పుస్తకాలు తగిలిపోయాయి ఈ చీప్ లిక్కర్ తాగి, ఎంతమంది ప్రజల డబ్బులు పోయాయి. ఇది ప్రజాధనం కదండి, ఇది ప్రజాధనం, రెవెన్యూ రికవరీ కింద రావాల్సిన డబ్బు కదా, ప్రజాధనం కదా ఇది. కోటి కుటుంబాలు నాశనమే. సింపతి. అవును. సో గఫూర్ గారు ఫైనల్ గా ఏంటంటే, నేను వాళ్ళ సైడ్ నుంచి విన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎలాగైతే ప్రోగ్రామ్స్ కార్యకర్తలు చేశారో, లేకపోతే వివిధ దేశాలు జరిగినాయి కదా, ఆ రకమైన ఒక వేవ్, ఒక సింపతి అట్లా వస్తుందని వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు కేసు డిఫరెంట్ కేసు అండి. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో జరిగిన యాక్టివిటీ ప్రజలకు పెద్దగా తెలియదు. చంద్రబాబు నాయుడు స్థాయిలో 50 కోట్లు, 40 కోట్లు, 30 కోట్లు అవినీతి అనేది అది ఎవడు విశ్వసించడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి, ప్రాజెక్టులు కానీ, రోడ్స్ కానీ, పరిశ్రమలు కానీ, ఇంత పెద్ద మోతాదులో కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన పోయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదో డబ్బులు తీసుకున్నాడు అనేది జనం విశ్వసించలేదు. కాబట్టే జనం రోడ్ల మీదకి వచ్చినారు. సింపతి, ఒకవేళ రోడ్ల మీదకి రాకపోయినా మనసుల్లో అరే ఇది అన్యాయము, ఈ వయసులో ఆయన్ను రాత్రి లాక్కొని పోయినారు అనేటువంటి సింపతి అది క్రియేట్ అయింది. అంతిమంగా అది ఒక వాతావరణం, వైసీపీకి వ్యతిరేకంగా ఒక వాతావరణం సృష్టింపడానికి అది కారణమైంది. ఇది అట్లా కాదు కదా, ఇది తాగేటువంటి ప్రతివాడు, ఆ తర్వాత ఇంత ప్రజాధనం కొల్లగొట్టబడింది, ఇదంతా వాస్తవం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అందరికి తెలుసా ఇవన్నీ దొంగ బ్రాండ్లు, లైసెన్స్ లేని కంపెనీలు, ఏ స్టాండర్డ్స్ లేని కంపెనీలు, పక్కనుండే రాష్ట్రంలో పక్కన అమ్మేటువంటి స్టాండర్డ్ కంపెనీస్ యొక్క మందు ఇక్కడ లేదు, వాళ్ళే తయారు చేస్తున్నారంట, వాళ్ళే అమ్ముతున్నారంట అనేది ప్రజలందరికీ తెలుసండి. ఇది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళే అమ్ముతున్నారు. దానికి ఏంటంటే ఇంకొంచెం ఇప్పుడు
మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా సివిల్ సొసైటీ ముందు కూడా పోయేటట్టుగా కొన్ని చర్యలు తీసుకుంటే సింపతి రాదు, బంపతి రాదండి. అది న్యాయస్థానాల మీద ఆధారపడి ఉంటది, ఏం చేస్తారు ఏమిటి అనేది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే తన విశ్వసనీయత నిలబెట్టుకోవాలంటే ఇట్లాంటి కేసు ఇప్పుడు కోర్జెట్ ముందుకు వస్తుంది, కోర్జెట్ కేసు కానీ ఇట్లాంటివి కానీ ఇట్లా ఏవేవి ముందుకు అట్లా మదనపల్లె ఫైల్స్ విషయం కానీ ఇట్లాంటివన్నీ బయటికి తీసుకుని వచ్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత అయితే నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా చేయగలిగితేనే విశ్వసనీయత వస్తుంది. చేయకపోతే ఇప్పుడు కింగ్ పిన్ వరకు పోలేదు అనుకోండి, ఇది ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత కూడా అంతే పోలేదు కదా. అవును. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు చేయాల్సిన పని జాగ్రత్తగా చేసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ప్రజల ముందు నిలబెట్టాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటకృష్ణ గారు. సార్ వెంకటకృష్ణ గారు, సార్ చెప్పండి. ఈ ఎమ్మెల్యేలు కనుక రాజీనామా చేయమంటే నాకు తెలిసి 6 నుంచి 7 మంది బయటకు వస్తారండి. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? ఆ పార్టీ నుంచి వాళ్ళకి ఏం చేస్తారు, జాగ్రత్త లేకపోతే సైలెంట్ గా ఉంటారు వాళ్ళు. అదే 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 వాళ్ళ ఆఫీస్కి చూసుకుంటారు. ఆఫీస్కి వెళ్ళి చూడవాళ్ళు 6 నుంచి 7 మంది. నాకు తెలిసి 2-3 ఉన్నారు. నాతో 2-3 మాట్లాడారు. వాళ్ళ ఎక్స్టెన్షన్ వాళ్ళు చెప్పిందని 7 మంది ఉన్నామని చెప్పారు. వాళ్ళు 6-7 మంది ఉన్నారు. అప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళరు. ఇంకా అప్పుడు పార్టీ వాళ్ళదే అంటే అదే జరగవచ్చు కూడా. అదేదో వర్కౌట్ చేసుకోండి అయితే. అంత మాట అనలేదు, మేము పారిపోతామని చెప్పారు. చేసినట్టు చేయాలి, అది అట్లా అయిపోద్ది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వరప్రసాద్ గారు అండ్ గఫూర్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చర్చలో పాల్గొన్నారు.